ఎప్పుడైనా మినపప్పు బియ్యంతో చక్రాలను ప్రిపేర్ చేసుకున్నారా? ఇలా గనక చేసుకున్నారంటే భలే క్రంచీగా వస్తాయండి చక్రాలు. ముందుగా 1 కేజీ దాకా రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ తీసుకొని 50 గ్రాముల పచ్చెనపప్పు, 50 గ్రాముల దాకా మినపగుళ్ళను వేసుకొని వీటికి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసేసుకొని తర్వాత మరపట్టించేసుకోవాలండి. కావాల్సినంత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని దాంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, వామ్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. కారం అనేది యూజ్ చేయట్లేదు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టేసేసుకొని ముందుగా గెరిటె మీద ఒత్తేసుకోండి. డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా గెరిటె మీద వేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుందండి. వేడి వేడి నూనెలో ఈ పిండిని వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వదండి, కొంచెం తెల్లగానే ఉంటాయి కానీ క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనం స్టోర్ చేసుకుంటే దాదాపు 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.